హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే మా అమ్మ 4ంటికి లేపేసింది. పిండి కొట్టడానికి, అరిసెలకి రోట్లో పిండి కొట్టడానికి 4ంటికి లేపేసింది. ఇప్పుడు పిండి కొట్టడానికి వెళ్ళాలి. పిండి కొట్టడానికి రమ్మన్నారు. ఎక్కడ కొడుతున్నారో చెప్పలేదు. మా మా సరే ఎత్తుక్కుంటే వెళ్దాం. ఏ ఇంట్లో కొడుతున్నారు? మా ఇంట్లో ఉంది కానీ చిన్న రోలు, అది పిండి కొట్టడానికి సరిపోదు. అందుకని పిండి కొట్టాను. చలి మంచు దొరికేసారులే, ఏడు కొడుతున్నారు పిండి. ఏడు కొడుతున్నారు అర్థం కాదు నాకు. నువ్వు పిండి కొట్టను రమ్మని నాకు చెప్పు. అనుకుంటే చేతి ఏం కొడతాడు? ఒక చేతి కొడతాడు. మంచు. ఈయన మా మామయ్య అండి, మా నాన్న వాళ్ళ మేనత్త వాళ్ళ కొడుకు అనమాట. పిండి దంచడానికి వచ్చాడు. ఈమె మా నాన్న వాళ్ళ మేనత్త వాళ్ళ భార్య, అమ్మమ్మ. మా అమ్మ, మా అత్త. పిండి దంచి పైన పట్టుకుందేమో మా అత్త, కింద పట్టుకొని కొడుతుందేమో మా అమ్మ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా. మా అత్తకి దాహం వేసిందంటే నీళ్ళు కొట్టుకోవడానికి మళ్ళీ ఇంటికి వచ్చా. నీళ్ళు కొట్టుకొని వెళ్ళాలి. గ్లాస్ టింగ్ 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 అంటుంది. ఇప్పుడు గేట్ తీసుకోవాలి. గేట్ వేయాలి మళ్ళీ. పెట్టల ధర చేసాడు రాత్రి. వచ్చేసాడు పెద్దోడు. ఇంకొకడు ఉన్నాడు అక్కడ, ఇంకొకడు ఉన్నాడు కన్నా. వాడిని కూడా రమ్మని పిలుస్తా. నేను ఎలాగో దంచలేనని నాకు పిండి జల్లిచ్చే పని అప్పు చెప్పారనమాట. వాళ్ళిద్దరేం దంచుకుంటున్నారు, నేనేమో పిండి జల్లిస్తున్నాను. చెమట్లు పడుతున్నాయి మంచులో కూడా. నాకు ఈ టోపీలో దొరదొస్తుంది. మంచు పడుతుందా? సాయంత్రం చిన్నగా చిన్నగా కొట్టండి. పిండి అంతకన్నా చూసేది ఏంది గాజులు ఏమన్నా కొనేయండి. లేపా లేపాలి, బక్క చెయ్యి పైకి లేపా. నేను బక్క చెయ్యి పైకి లేపాలి. లేపా. క్రీస్తు ప్రేమ నేను పంచుతాను ఇప్పుడు. చిన్నగా పిండి ఎగిరిపోయింది. ఎగిరిపోతుంది పిండి. ఇంకరాలేరా. మా అత్త తల్లో చూసారా మెరుస్తూ ట్రింకిల్ ట్రింకిల్గా నక్షత్రాల్లో మెరుస్తున్నాయి. అదంతా మంచేనండి. మంచంతా హెయిర్ మీద నీళ్ళలాగా పడింది. చూడండి భలే మెరుస్తున్నాయి కదా చీకట్లో. వీడియో తీస్తుంటే మెరుస్తున్నాయి అని చెప్పేసి తీసా. బాగున్నాయి అని. అంత మంచు, ఇంత మంచులో కూడా చెమట పడుతుంది మాకు. తెల్లారిపోయింది. తెల్లారింది. ఆయన మా నాన్న తెల్లారిన తర్వాత వచ్చి కొంచెం చెయ్యేసాడు. మీ అమ్మ ఎంత మాట ఉందయ్యా.
కథలు మాకురా. ఎత్తుకున్నంత సిర్రి అక్కడ నీరు అక్కడ మొక్కలేనా ఏం చేస్తున్నావు చీర ఇక్కడ? ఏం చేస్తున్నావు? పిండి కొట్టడానికి వచ్చావా? పొద్దున్నే పిండి కొట్టడానికి వచ్చావా? పిండి కొట్టడానికి వచ్చావా? హాయ్ చెప్పు మా ఫ్రెండ్, చెప్పు హాయ్ చెప్పు. హాయ్. పిండి దంచడం అయిపోయాక మధ్యలో బ్రేక్ ఇచ్చేసాము. అన్నీ చేసేసి ఇంకా పాకం దగ్గర కూర్చున్నాను. నేను టిఫిన్ చేయడానికి లేట్ అయింది. ఈ లోపు మొదలు పెట్టేశారు. బియ్యం 4 కేజీల బియ్యానికి 3.5 కేజీలు బెల్లం వేసారు. 3.5. పండుగ బాగానే ఉంది. నువ్వు కూడా వచ్చారు అడికి. పోసిందమ్మ ఒక్కడ వెళ్ళి పని అంటున్నాడు. ఆదివారం నైట్ రమ్మను, సోమవారం ఉండి వెళ్తాడు. వాడు పెద్ద కూడా వచ్చాడు కదా అంటున్నాడు. అది ఎట్ట చెత్త వచ్చింది కాబట్టి వడబోసుకోవాలి, లేకపోతే ఆ చెత్త అంతా అరిసెల్లోకి వచ్చింది. మరి అంతే. ఎంత ఉందో చూడు పుల్లలో. వస్తారేమో వస్తాడు అంటున్నాడు నాన్న. అట్ట తేగపాకం అట్ట కొంచెం ఉండరా వస్తే సరిపోయింది. ఇంకా కోస్తానుండమ్మా. నువ్వులు వేస్తావా? 1/4 కిలో నువ్వులు, 1/4 కిలో కొబ్బరి, 1/4 కిలో నువ్వు. నువ్వు తెల్లా లేచి పొలవలేండి. ఎవరు భయం అనుకుంటారు. గంటలకు లోపలికి వెళ్ళిపోయాయి కదా, 6 గంటలకు లోపలికి వెళ్ళిపోయి చక్రాలు ఇంట్లో పెట్టుకొని తింటా టీవీ చూసి రాత్రి. ఇప్పుడు అన్నట్టే ఈ పొయ్యిలు కడ కూర్చొని అసలు ఏది తినబుద్ది కాదు. అదే అంటారు కొంతమంది. అంత చాలా మంది అన్నారు అన్నమాట. వండినప్పుడంతా వాళ్ళకి తినబుద్ది కాదు. తినబుద్ది నూనె అంటే భయం అసలు అడేడట్ట తేటానికి వెళ్ళాడు. ఇప్పుడు చూడు బాయ్ చెప్పు నాకు చల్లే. ఇదిగోమా రొట్టె పెట్టు. అనుకొని పొయ్యి మంటున్నాడు. నన్ను రాకపోతే అయిపోయింది. అది వచ్చాక తెప్పించింది కదా. ఇంకా అరిసెలు అయిపోయినాయండి. అంత కష్టపడి కొట్టుకున్నా కూడా ఆ కష్టం అంతా ఒక్క అరిసె తినగానే పోయింది. అంత బాగున్నాయి అరిసెలు, చాలా బాగున్నాయి అసలు.